ఈ షట్చక్రాలు దేని దేని మీద ప్రభావం చూపిస్తాయి మన శరీరంలో, మానవ శరీరంలో అంటే మూలాధార చక్రమేమో ఇది చిట్ట చివరి స్థానం గుద స్థానంలో ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇది పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటిది. స్వాధిష్టాన చక్రం ఇది జలతత్వానికి సంబంధించినటువంటిది. అంటే మన శరీరంలో ఉండేటువంటి మూత్రపిండాలు, ప్రత్యుత్పత్తి అవయవాలు ప్రభావితం చేస్తుందన్నమాట. మణిపూరక చక్రము ఇది అగ్నితత్వం. ఆహారాన్ని పచనం చేయటానికి, జీర్ణావయవాలు సక్రమంగా పనిచేయటానికి ఈ మణిపూరక చక్రంలో ఉండేటువంటి అగ్ని తోడ్పాటును అందిస్తూ ఉంటుంది. సృష్టి కారకమైనటువంటి బీజాలన్నీ కూడా ఈ మణిపూరక స్థానంలోనే ఉంటాయి అని చెప్పి కూడా చెప్తారు. అందుకనే విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అని చెప్పి అంటానికి కూడా ఇదే కారణం. ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇక అనాహత చక్రమేమో వాయుతత్వానికి సంబంధించినటువంటిది. ఈ వాయుతత్వానికి సంబంధించినటువంటివి ఏంటి? ఊపిరితిత్తులు, శ్వాస అవయవాలు, గుండె, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక విశుద్ధి చక్రము ఇది కంఠ ప్రదేశంలో ఉంటుంది అని చెప్పి చెప్పాం కదా. ఇది ఆకాశతత్వానికి సంబంధించినటువంటిది. ఆకాశమేమో శబ్ద గుణకమైనటువంటిది ఆకాశం. అందువలన మాట్లాడేటువంటి స్థితి, మనకి చక్కగా మాట్లాడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి మాటలు మనం ప్రతి నిమిషము కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికి పుట్టింది మొదలు ఇప్పటికి ఎన్ని కోటాను కోట్ల మాటలు మాట్లాడేమో తెలియదు. అంటే అక్కడ ఆ తత్వం అనేటువంటిది ఎంత గొప్పగా పనిచేస్తూ ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆజ్ఞాచక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో ఉండేటువంటిది. ఇది జ్ఞానసిద్ధిని కలుగచేస్తుందన్నమాట. ఆ జ్ఞానసిద్ధి అందరికీ కలుగుతుందా? ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది మెదడు భాగంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. వీటన్నిటిపైన ఉండేటువంటిదేమో సహస్రార కమలం, సహస్రార చక్రం, మోక్షస్థితిని అనుగ్రహించేటువంటి తత్వం. ఈ కిందవన్నీ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా కూడా శరీర అవయవ నిర్మాణాల మీద ఈ షట్చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో, అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ శక్తి అంత గొప్పగా మన శరీరంలో పనిచేస్తూ ఉన్నట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.